అయితే జకర్యా ఏం చేశాడంటే జకర్యా నమ్మలేకపోయినాడు. ఇది ఎలా జరుగును అంటాడు. చూడండి, చదువుకుందాం 18వ వచనంలో. జకర్యా, ఇది నాకెలాగూ తెలియను, నేను ఈ ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా. కాబట్టి ఈయన నమ్మలేకపోతూ అంటున్నాడు, అయ్యా ఇది ఎలాగ జరుగుతుంది, అయ్యా ఇది ఎలాగ నాకు తెలియను, నేను ముసలివాడిని, నా భార్య కూడా ముసలదే, మేము బహుకాలం గడిచిన వాళ్ళం, మేము వృద్ధులైపోయినాము, ఇప్పుడు మాకు కుమారుడు ఏంటి ఎట్లా అని చెప్పి మాట్లాడుతూ వచ్చినప్పుడు అప్పుడు దేవుని యొక్క దూత ఏమంటాడంటే, చదువుకుందాం 19వ వచనంలో. దూత, నేను దేవుని సముఖమందు నిలుసు గాబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నువ్వు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనమయ్యిందు అని అతనితో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క దూత అంటున్నాడు, అయ్యా నేను నీతో చెప్పాను కానీ నువ్వు నమ్మటం లేదు కనుక నేను చెప్పిన మాట, నీ భార్య గర్భవతి అయి కుమారుని కను వరకు నీవు మౌనివై మాట్లాడకుండా ఉంటావు, నీవు నోటంటే మాట రాదు, నువ్వు మోగవాడు అయి ఉంటావు అని చెప్పినప్పుడు తన నోటంటే మాట రావట్లేదంట. ఈయన దేవుని యొక్క ప్రజలందరూ ఎక్కడున్నారంటే ఆ రోజుల్లో 3 భాగాలు ఉండేవి అన్నమాట. ఒకటి పరిశుద్ధ స్థలం, ఒకటి అతి పరిశుద్ధ స్థలం, ఒకటి పరిశుద్ధ స్థలం, ఒకటి ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు ఉండేవాడు. అందరూ ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి అందరూ రావడానికి వీలు లేదనమాట. అప్పుడు ఎవరు వెళ్ళేవాళ్ళు అంటే ఎవరైతే నీతిగా, ఎవరైతే పవిత్రంగా ఉన్నారో, ఎవరైతే యాజకులై ఉన్నారో వాళ్ళు మాత్రమే ఏం చేసేవాళ్ళు అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవునికి ధూపం వేసేవాళ్ళు. ఈయన ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవునికి ధూపం వేస్తుంటే ప్రజలందరూ పరిశుద్ధ స్థలంలో కూర్చుని ఉన్నారు. ఈయన వెళ్ళి ఏం చేయాలంటే, ఈయన యాజకుడు కదా, ఈయన వెళ్ళి ఏం చేయాలంటే సమాచారాన్ని దేవుడు ఏమైతే మాట్లాడుతూ వచ్చాడో ప్రజల ఎడల వాటిని తీసుకొచ్చి ప్రజలకు చెప్పాలి. ప్రజలందరూ కూర్చుని ఉన్నారు. ఎంతసేపు చూసినా జకర్యా రావట్లేదు. ఏమయ్యాడు జకర్యా అని చెప్పి చూసినప్పుడు లోపల ఉన్నాడు ఈయన వచ్చిన తర్వాత ఆలస్యం అవుతుందంట. 21వ వచనంలో ఆలస్యం అవుతుంటే ఏంటి ఇంకా రాలేదని చెప్పి ప్రజలు చూస్తూ ఉన్నారు. అయితే ఈయనకి ఏమి లేదంటే మాటలు రావట్లేదు. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, సైకిల్ చేస్తున్నాడు కానీ మావిడ రాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మొత్తానికి ఇతనికి అయితే దర్శనం కలిగింది, దేవుని దర్శనం కలిగిందని చెప్పి వాళ్ళందరూ ఊరుకున్నారనమాట. అయితే 23వ వచనంలో అతడు చావు చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళినని చెప్పి రాయబడుతూ వచ్చింది. తర్వాత ఏమైందంట చదువుకుందాం చూడండి. 24వ వచనంలో, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిషబెత్తు గర్భవతి అయి మనుషుల్లో నాకుండిన అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభువు ఇలాగు చేసిన అనుకుని 5 నెలలు ఇతరుల కంట కనపడుకుంటాను. ఈమె ఏం చేస్తూ వచ్చిందంటే దేవుడు చెప్పినట్లుగానే ఈమె ఏమైందంట గర్భవతి అయింది ఎలిషబెత్తి. 5 నెలలు కూడా ఎవరు కనపడకుండా ఉంది. ఎందుకంటే 5 నెలలు ఎవరు కనపడకుందంటే అప్పుడు ఆల్రెడీ ముసలమ్మ అయిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. ఈ వృద్ధాప్యం వచ్చిన తర్వాత అందరూ ఏమిటి అనుకుంటారా అని చెప్పి ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే 5 నెలల వరకు కూడా ఎవరు కనపడకుండా ఉంటూ వచ్చింది కదా. అయితే వీళ్ళ విషయంలో దేవుడు చెప్పేది ఏంటంటే, మనకు కూడా దేవుడు తెలియజేసేది ఏంటంటే, దేవుడు వీరి పక్షంగా చేసినటువంటి కార్యాన్ని దేవుడు వారి ఎడలు చేసినటువంటి మేలుని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని ఆరాధన చేస్తున్నారు. ఎలిషబెత్ కూడా ఆరాధన చేస్తూ వచ్చింది. నిజంగా ఎన్ని రకాలైనటువంటి వాళ్ళ యొక్క జీవితంలో కష్టాలు గుండా వెళ్ళినారు, ఎన్ని రకాలైనటువంటి బాధలు గుండా వెళ్ళినారు అనేది ఎలిషబెత్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఏమంటుంది ఆమె? చదువుకుందాం చూడండి. ఆమె ఇక్కడ దేవుని ఎంతో ఘనపరుస్తుంది. చదువుకుందాం చూడండి. 1వ అధ్యాయం లూకాసు సువార్త 24వ వచనం. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిషబెత్తు గర్భవతి అయి మనుషుల్లో నాకుండిన అవమానము తీసివేయటకు నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభువు నాకు ఇలాగున చేశాను అనుకుని. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలిషబెత్ ఇక్కడ దేవుని స్తుతిస్తుందన్నమాట. ఎలిషబెత్ ఇక్కడ ఏమంటుందంటే నాకుండిన అవమానం ఏమైంది
తీసివేయబడింది. నిజంగా మరి సంతానం లేని వారికి అదొక అవమానం కదా, ఎన్ని రకాలుగా అవమానపడిందో. మరి నిజంగా వాళ్ళ యాజకులు ఎంతోమంది పిల్లల్ని వాళ్ళు ఎత్తుకుని పేర్లు పెట్టుంటారు కదా, ఎంతోమందికి వాళ్ళు ప్రార్థనలు చేసి ఉంటారు, ఎన్నో బర్త్డే మీటింగ్లకు వెళ్ళి ఉంటారు, ఎన్నో పురుళ్ళకి వెళ్ళి ఉంటారు, ఎన్నో పుట్టినరోజు ఎన్నో రకాలుగా పిల్లల ఫంక్షన్లకు వాళ్ళు వెళ్ళి ఉంటారు. కానీ వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఇతరులకు అనేక మందికి మేలు కలుగుతుంది, కానీ వాళ్ళకు సంతానం లేదు. ఎన్ని రకాలుగా ఎంతమంది అన్నారు, వీళ్ళే సేవకులు కదా, వీళ్ళు యాజకులు కదా, వీళ్ళకే ఆశీర్వాదం లేదు అని చెప్పి ఆమెను ఎన్నో రకాలుగా అవమానపరిచి ఉంటారు, ఎన్నో రకాలుగా ఆమెని నిందించి ఉంటారు అన్నమాట. ఎన్ని సందర్భాల్లో నిజంగా మరి యాజకులైనటువంటి వారిని సేవకులను ఏం చేస్తారు, పిల్లల పేర్లు పెట్టడానికి లేకపోతే కొన్ని సందర్భాల్లో వాళ్ళని ఏం చేస్తారు, పిలుస్తారనమాట. పిలిచినప్పుడు వాళ్ళకి పేర్లు పెడుతున్నప్పుడు కానీ, లేకపోతే వాళ్ళని ఎత్తుకున్నప్పుడు కానీ, లేకపోతే దేవుడు చేసిన మేలుల గురించి కానీ వాళ్ళకి చెప్పాలని అంటే కూర్చున్న వాళ్ళు ఎన్ని రకాలుగా ఏమనుకుంటారు, ఈమెకే సంతానం లేదు కానీ దేవుడు గర్భఫలం ఇస్తాడని చెప్తుంది, లేకపోతే ఈయనకే సంతానం లేదు, ఈయనకే ఆశీర్వాదం లేదని ఎన్ని రకాలుగా అనుకున్నారు. కానీ ఇదంతా ఏమంటుందంటే ఈ దినాన ఆమె 24వ వచనంలో, నాకుండిన అవమానము తీసివేయటకు, దేవుడు ఆమెకున్నటువంటి అవమానాన్ని దేవుడు ఏం చేశాడంటే తీసివేశాడు. ఇది నిజంగా ఎంత భయంకరమైనటువంటి అవమానం అంటే, అది చాలా అవమానాన్ని దేవుడు వారి జీవితాల్లో తీసివేశాడు. అందుని బట్టి మనం కూడా దేవుడిని ఆరాధించాలి. ఎందుకంటే మనకు కలిగిన అవమానాలన్నీ కూడా దేవుడు తీసివేశాడు కూడా. నీ జీవితంలో ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితాల్లో కూడా మనకున్నటువంటి అవమానాన్ని దేవుడు తీసివేశాడు కదా. కొన్నిసార్లు ఎవరికైనా సంతానం లేకపోతే కొంతమంది ఏమంటారండి, వాళ్ళకి బాగా కోపం రావాలని, వాళ్ళని రెచ్చగొట్టాలని, వాళ్ళని బాగా కృంగదీయాలని కొంతమంది ఏమంటారు తెలుసా అండి, గొడ్డోడా అంటారు. ఆ మాట ఎంత భయంకరమైన మాట అంటే, అది ఒక క్రైస్తవులు ఆ మాట అనకూడదు. అసలు ఆ మాట చాలా భయంకరమైనటువంటి మాట, దేవునికి ఇష్టం లేనటువంటి మాట. అది దేవుని చాలా భయంకరంగా దేవుని బాధ పెట్టినట్లే. అది చాలా భయంకరమైనది అనమాట. ఒకసారి నాకు కూడా మా బాబాయ్ నన్ను ఒకసారి ఒక మాట అన్నాడు. మా బాబాయ్కి నాకు లొల్లైతే, అరే గొడ్డోడా అన్నాడు. వాడు చచ్చిపోయేదాకా నా మనసులో ఒక రకమైనటువంటి బాధ, అరే నన్ను ఇట్లా వీడిట్లా అన్నాడే, నన్ను ఇట్లా వీడట్లా అంటే ఎంత బాధ అనేది ఆ ఎలిజబెత్ జకరీలు అనుభవిస్తుంటారు. కాబట్టి అవమానాన్ని దేవుడు ఏం చేశాడంటే తీసివేశాడని చెప్తుంది ఆమె. అవమానాన్ని తీసివేశాడంట. అందుని బట్టి ఆమె ఏం చేస్తుందంటే దేవుని స్తుతిస్తుంది. 25వ వచనం చూడండి, దేవుడు నన్ను కటాక్షించినాడు. ఈ దేవుని కటాక్షం వరకు ఎన్ని రోజుల నుంచి వాళ్ళు ఎదురు చూశారో తెలియదు, ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూశారో, ఎన్ని రోజుల నుంచి వాళ్ళు ప్రార్థన చేశారో తెలియదు. అన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, నింద భరిస్తూ వచ్చారు, బాధ భరిస్తూ వచ్చారు, శ్రమను భరిస్తూ వచ్చారు. అయితే దేవుడు వారి యొక్క జీవితంలో దేవుడు ఏం చేశాడంటే, నిజంగా ఎంతమంది ఎన్ని రకాలుగా ఉంటారు చెప్పండి. నువ్వు ఒక యాజకుడివి కదా, లేకపోతే మిమ్మల్ని కూడా అని ఉంటారు విశ్వాసులు. ఏమంటారు, మీ జీవితంలో ఏదైనా కార్యం జరగకపోతే మీరే దేవుని మందిరానికి వెళ్తున్నారు, మీకే ఆశీర్వాదం లేదే అంటారు. అట్లని మనం కృంగిపోకూడదు. దేవుడు ఖచ్చితంగా దేవుడి యొక్క ఉద్దేశాన్ని బట్టి దేవుడు చేస్తాడు. దేవుడు వాళ్ళకి వృద్ధాప్యం వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకి సంతానం ఇవ్వాలనే ఉద్దేశం ఉంది. అందుకని దేవుడు అప్పుడు ఇచ్చాడు. ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో వాళ్ళు ప్రార్థన చేసినా దేవుడు వాళ్ళకి కుమారుని ఇవ్వలేదు. ఇప్పుడు లేటుగా ఇచ్చినా సరే వాళ్ళకు కుమారుని ఇచ్చినాడు. కానీ ఇప్పుడు అందరు బట్టి వాళ్ళకున్నటువంటి నింద పోయింది, వాళ్ళకున్న అవమానం పోయిందని చెప్పి ఆమె ఆరాధిస్తుంది. ఇన్ని రోజులకు దేవుడు నన్ను కటాక్షించాడని చెప్పి దేవుని గణపరుస్తుంది, దేవుని ఆమె మహింపరుస్తుంది కదా. అలాంటి జీవితాన్ని కలిగినటువంటి ఈ జకరియా, ఎలిజబెత్ వీళ్ళు దేవుణ్ణి ఆరాధించారు, దేవుని స్తుతిస్తూ వచ్చారు. తర్వాత ఏం చేస్తూ వచ్చారంట, అవమానం పోయిందంట, రెండోది కటాక్షము కలిగిందంట, దేవుడు కటాక్షించాడంట. 3వ మాట చదువుకుందాం చూడండి, వారి జీవితంలో దేవుడు చేసిన మేలులు. 1వ అధ్యాయం లూకాసు వార్త 58వ వచనం చదవండి. లూకాసు వార్త 1:58 చదవండి. శాస్త్రి ఇక్కడ మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 58వ వచనంలో, అప్పుడు ప్రభు ఆ మీద మహా కనికరం ఉంచాడంట.
అంటే దేవుడు ఎప్పుడు కనికరించాడు? మహా కనికరం అంట. అలాంటి గొప్ప కనికరాన్ని దేవుడు ఆమె జీవితంలో తీసుకుని వచ్చాడు. దేవుని ఆమె ఎంతో ఇప్పుడు గణపరుస్తూ వచ్చిందనమాట. ఇప్పుడు దేవుడు ఆమె అంటుంది, దేవుడు నా యందు ఏం చేశాడు? మహా కనికరం చూపాడు కదా. మన జీవితాల్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో దేవుడు తన మహా కనికరాన్ని చూపాడు. తర్వాత దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? 75వ వచనంలో కూడా జకరియా ఆరాధన చేస్తున్నాడు. చదువుకుందాం. 75వ వచనం, లూకాసు సువార్త 1:75 వచనం, లేదా 67వ వచనం నుండి చదువుకుందాం. 67వ వచనం నుండి అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లని ప్రవచించను, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసి తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని రక్షించు, మనల్ని ద్వేషించు వారు అందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలగజేసానని ఇందును గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవర్తన ద్వారా నోట పలికించెను. ఇక్కడ మనం చూసినట్లయితే జకరియా కూడా దేవుని ఏం చేస్తున్నాడంటే ఆరాధిస్తూ వచ్చాడు. ఏమంటున్నాడు 75వ వచనంలో? ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి. ఎన్ని రోజులకు దర్శనమిచ్చాడు? బహుకాలం గడిచిన వృద్ధులైనప్పుడు దర్శనమిచ్చాడు. ఆ వృద్ధాప్యం వచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తికి ఏమి ఇచ్చాడంట? దేవుడు దర్శనమిచ్చాడు. కానీ ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? వాళ్ళ జీవితంలో సంతోషాన్ని తీసుకుని వచ్చాడు. వాళ్ళ జీవితంలో దేవుడు నెమ్మదిని తీసుకుని వచ్చాడు. అందుకైతే వారి జీవితంలో సంతోషం లేదు. ఎంత యాజకులుగా ఉన్నప్పటికి కూడా వాళ్ళు అనుకుని ఉంటారు, ఆ రోజుల్లో నిజంగా ఆస్తుల గురించి కాదు. ఆ రోజుల్లో ఎట్లుండేదంటే ఆస్తుల గురించి అంత పట్టింపు ఉండేది కాదు. నీకు ఎంతమంది పిల్లలు ఉండాలనేది ప్రాముఖ్యమైంది ఆ రోజుల్లో. అబ్రహాం ఏమంటాడు? ఎంతుంటే ఏంటి ప్రభా, నా ఇంటి యజమానుడు, నా ఇంటి పెద్ద దాసుడైనా ఎలియాజరే కదా నా కుమారుడు అంటాడు. నాకు ఎంత ఆస్తి ఉంటే ఏంటి, నాకు కుమారుడు లేడు కదా అంటాడు. అంటే ఆ రోజుల్లో ఎంత ఆస్తి ఉన్నా ప్రాముఖ్యత ఉండేది కాదు, కానీ ఎంతమంది పిల్లలు ఉండేది అనేది ఆ రోజుల్లో ప్రాముఖ్యత. కాబట్టి వాళ్ళు కూడా ఆ తీరనటువంటి బాధ, ఆందోళన అనేది వాళ్ళ జీవితాల్లో ఉండేదన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఎన్నో రోజులుగా నిరీక్షించారు, దేవుడు మా యెడల సహాయం చేస్తాడు, దేవుడు మా యెడల కార్యం చేస్తాడని నిరీక్షించారు. కానీ తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని ఏం చేశాడు? వారి పక్షంగా నెరవేర్చాడు. అంటే ఇక్కడ కూడి ఉన్నటువంటి మన జీవితాల్లో, మీ జీవితాల్లోనైనా సరే దేవుడు ఖచ్చితంగా ఒక దినాన మీకు కార్యం దయచేస్తాడు. ఖచ్చితంగా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కొంతమందికి కొన్నిసార్లు అది సంతానమే కానీ, లేకపోతే ఆశీర్వాదమే కానీ, అది దీవెనే కానీ, లేకపోతే మీ పిల్లల ఉద్యోగాల విషయాల్లో కానీ, మీ పిల్లల వివాహాల విషయాల్లో కానీ, లేకపోతే ఏ విషయమైనా సరే మనం దాని గురించి చింతపడేసి మనం టెన్షన్ పడితే అయ్యేది కాదు. తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. తగిన సమయమందు దేవుడు మనల్ని బలపరుస్తాడు. అంతేగాని దేవుడు నా ప్రార్థన వినలేదు, దేవుడు నన్ను అంగీకరించలేదు అనుకోవడానికి లేదు. దేవుడు వారి ప్రార్థన దేవుడు ఏం చేశాడంట? దేవుని బిడ్డలారా, విన్నాడంట. ఎన్నిసార్లు దేవుడు మనం ప్రార్థన చేసినా మనం చాలా సార్లు అనుకుంటాం, ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం కానీ అసలు దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తాయి, అసలు దేవుడు నా ప్రార్థన వినటం లేదేంటి అనుకుంటాం. కానీ ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? నీ ప్రార్థన వినపడింది అన్నాడు. అట్లాగే మీ యొక్క జీవితంలో కూడా మీకు ఏదైతే లోటు ఉందో, ఏదైతే కొరుతుందో, ఏదైతే మీ జీవితంలో లోటు ఉందో దాన్ని దేవుడు తన ఇష్టానుసారంగా ఒక దినాన్ని దాన్ని నెరవేరుస్తాడు. దేవుడు ఒక గొప్ప కార్యాన్ని దేవుడు మీ పక్షంగా చేస్తాడు, మన పక్షంగా దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు, దేవుడు చెప్పిన మాట ఏదైనా సరే అది నిరర్ధకం కాదంట. చూడండి ఈ మాట ఏమంటాడు దేవుడు. చదువుకుందాం, ఆ మాట చదువుకుందాం. లూకాసు వార్త 1:37 వచనం అందరూ కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 1:37 అందరూ కలిసి చదువుకుందాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినా అది నిరర్థకం కాదు. ఎందుకు అనంటే దేవుడు ఒక మాట అన్నాడంటే అది అయితే తీరుతుంది. ఇప్పుడు
ఎలిజబెత్ జకరియా ఏమనుకుంటున్నారంటే, జకరియా ఏమనుకుంటాడంటే, అరే నేను వృద్ధాప్యులు ఉన్నాను, నా భార్య కూడా బహుకాలం గడిచిన వృద్ధురాలయ్యింది, ఇప్పుడు మాకెట్లా జరుగుతుంది, ఇది అలా జరుగునా అంటాడు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏముంది? దేవుడు ఏదైనా మాట అంటే ఆయన మాట ఇచ్చి తప్పుకుంటాడా? కదా. వాళ్ళు వృద్ధాప్యమే కానీ ఏ సమయమే కానీ దేవుడు అప్పుడు ఇవ్వాలని ఆశపడ్డాడు, అప్పుడు ఇచ్చాడు కదా. దేవుడు తన ప్రజలైనటువంటి వారికి దేవుడు మేలు చేసే దేవుడు, ప్రార్థన తోసివేసే దేవుడు కాదు. ఇప్పుడు వాళ్ళ యొక్క జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, దేవుడు ఇప్పుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు, దేవుడు వాళ్ళ ప్రార్థన అంగీకరించాడు, దేవుడు వాళ్ళకున్నటువంటి అవమానాన్ని తీసివేశాడు. మొట్టమొదటి మాట ఏంటంటే ఆమెకున్నటువంటి అవమానాన్ని తీసివేశాడంట. లూకాసు వార్త 1:24 అంటుంది, నాకున్నటువంటి అవమానాన్ని దేవుడు తీసివేశాడంటు. లూకాసు వార్త 1:25 దేవుడు నన్ను కటాక్షించాడంటుంది. లూకాసు వార్త 1:58 ప్రభువు ఆ మీద మహాకనికరం ఉంచాడని రాయబడుతూ వచ్చింది. లూకాసు వార్త 1:75 చదువుకున్నట్లయితే దేవుడు తన ప్రజలకు దర్శనం ఇచ్చాడని మాట రాయబడుతూ వచ్చింది. అంటే దేవుడు తన ప్రజలైనటువంటి వారికి దర్శనమిస్తాడు. దేవుడు వారి ప్రార్థన విన్నాడు. జకరియా నీ ప్రార్థన ఏమైంది? నీ ప్రార్థన వినపడింది అన్నాడు దేవుడు. దేవుడు అప్పటి నుంచి మరి జకరియా ప్రార్థన దేవుడు వినపడలేదా అంటే వినపడింది. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏమైందంటే అప్పుడు ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం, లేదా జకరియా కోరినట్లుగానే యవ్వన కాలంలో ఇచ్చినట్లయితే ఆ యోహాను ఎవరో మనకు తెలియదు. కానీ లేటుకి ఇచ్చినప్పటికైనా సరే దేవుడు వాళ్ళ జీవితంలో ఏం చేశాడు? ఒక గొప్ప కార్యం చేశాడు. ఇప్పుడు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో అనేక మంది గొడ్రాళ్ళు ఉన్నారు. శారాకి ఎన్ని సంవత్సరాలకి దేవుడు కుమారుని ఇచ్చాడు? ఎన్ని సంవత్సరాలకి? ఏమ్మా చెప్పండి. అబ్రహాం భార్యకి శారాకి ఎన్ని సంవత్సరాలకి దేవుడు కుమారుని ఇచ్చాడు? 90 సంవత్సరాలకి ఇచ్చాడు. లేటుకి ఇచ్చినా సరే ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. ఇస్సాకు గొప్పవాడు కాదా? తర్వాత యాకోబుకి చాలా సంవత్సరాలకి రాహేలుకి పిల్లలు లేరు, గొడ్రాలు అయింది. అయితే లేటుకి ఇచ్చినప్పుడు కూడా ఆమెకి ఎవరిని ఇచ్చాడు దేవుడు? యోసేపుని ఇచ్చాడు. యోసేపు గొప్పవాడు కాలేదా? ఇట్లా మనం చూస్తూ ఉంటే బైబిల్ అనేక మంది సంసోను తల్లిదండ్రులు మనోహ భార్య, వాళ్ళకు కూడా దేవుడు ఆలస్యం అంటే దాని సంకల్పం చొప్పున ఇచ్చాడు. మరి సంసోను బలజ్జుడు కాలేదా? బైబిల్లో హన్నా ఉంది, ఆమె కూడా సంతానం లేక ఎంతో బాధపడింది. దేవుడు ఆమెకి ఏం చేశాడు? సంతానం ఇచ్చాడు. అయితే సమయాలు దాని మొదలుకొని బేర్షెబా వరకు గొప్పవాడు కాలేదా? అట్లాగే వీళ్ళని కూడా మనం చూసినట్లయితే ఎలిజబెత్ జకరియల్ని కూడా మనం చూస్తే వాళ్ళకు కూడా వృద్ధాప్యం వచ్చినప్పుడు బహుకాలం గడిచిన వృద్ధులైనప్పుడు కూడా దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? దర్శనం అనుగ్రహించినాడు. అంటే దేవుడు లేట్ చేసిన కొలది మీ జీవితాల్లో కూడా మరి ఈరోజు అన్నేంటి మరి పిల్లల గురించి అని కాదు నేను చెప్పేది. ఈరోజు వాళ్ళ గురించే మనం వాక్యం ఆరాధనోత్మానం కానీ బలవర్తమానం కానీ, అంటే వాళ్ళ జీవితంలో గొప్ప వ్యక్తులు వాళ్ళు అన్నమాట. వాళ్ళు దేవునికి వారి ఎడల దేవుడు చేసిన మేలులకు వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. ఎందుకు దేవుడు ఆరాధిస్తున్నాడంటే వాళ్ళ జీవితాల్లో ఇప్పుడు ఏం కలిగిందంటే సంతోషం కలిగింది. చదువుకుందాం చూడండి. లూకాసు వార్త 1:58 లూకా 1:58 అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరం ఉంచెనని ఆమె పొరుగువారు బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. చూసారా అండి? అప్పుడు వరకు అనేక మంది ఆమెతో కూడా సంతోషించలేదు. ఇప్పుడు ఆమె కూడా ఏమైంది? ఇప్పుడు ఆమె జీవితంలో గొప్ప సంతోషం కలిగింది. ఇప్పుడు వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. ఇప్పుడు మత్తయి సువార్త 11 యోహాను గురించి ఒక మాట ఉంటుంది. ఎలాంటి కుమారుని ఇచ్చాడో చదువుకుని ఆరాధనలోకి వెళ్దాం. మత్తయి సువార్త 11:11 అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 11:11 అందరం కలిసి చదువుకుందాం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎలాంటి కుమారుడు అంటే స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను లాంటి కుమారుడు ఇంతవరకు పుట్టలేదంట కదా. ఎలాంటి వాడు? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఇంతవరకు పుట్టలేదంట. అంటే వాళ్ళతో యేసుప్రభువు వారు ఏమంటాడు? నిశ్చయముగా మీతో చెప్తున్నాను అంటాడు. అంటే ఎంత గొప్ప వ్యక్తిని ఇచ్చాడో చూడండి.
స్త్రీల కనిని వారిలో భూమి పుట్టింది మొదలుకొని ఇంతవరకు కూడా యోహాన్ లాంటి వాడు పుట్టలేదని బైబిల్లో రాయబడింది. యేసుప్రభువు చెప్తున్నాడు. అంటే అలాంటి మంచి కుమారుణ్ణి దేవుడు తనకిచ్చినాడు. మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం కదా, మన ప్రార్థన దేవుడు వినటం లేదు, మనకి ఇంకా ఆశీర్వాదం కలగటం లేదు, నేను ఇంకా అవమానంలో ఉన్నా, దేవుడు నన్ను ఇంకా కటాక్షించడం లేదు, దేవుడు ఇంకా నన్ను కనికరించడం లేదు, దేవుడు ఇంకా నాకు దర్శనం ఇవ్వటం లేదు, దేవుడు ఇంకా నా జీవితంలో సంతోషం లేదు, ఇంకెక్కడిది అని అనుకుంటున్నామేమో. దేవుడు మన జీవితాల్లో కూడా అలాంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు తన సంకల్పాన్ని బట్టి దేవుడు జరిగిస్తాడనమాట. దేవుడు మన ఎడలు చేసిన మేలుని బట్టి దేవుని మనం కూడా ఏం చేయాలి? ఈ దినాన దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. పిల్లలున్న తల్లిదండ్రులు అయితే దేవా వాళ్ళు ఏమైనా ఆరాధన చేశారు, దేవా మా అవమానాన్ని నువ్వేం చేసావు? తీసివేశావు. మరలా వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా మాకు కటాక్షం దయచేసావు అంటున్నారు. తర్వాత వాళ్ళు ఏమంటారు? మహా కనికరాన్ని చూపినావయ్యా, అయ్యా మీరు మాకు దర్శనం ఇచ్చినావయ్యా, అయ్యా మాకు సంతోషం ఇచ్చినావు, అయ్యా మేము సంతోషించడమే కాదు అనేక మంది కూడా ఏం చేస్తూ వచ్చారంట, అనేక మంది కూడా సంతోషించినట్లుగా వాక్యంలో మనం చూడొచ్చు అనమాట. ఎలాంటి వారంట? అనేకులు సంతోషిస్తారంట ఆయన పుట్టిన ద్వారా. యోహాను పుట్టడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రులే కాదు ఇతరులు కూడా సంతోషించారు. ఇతరులు కూడా ఈ మాట కూడా చదువుకుందాం. లూకాసు వార్త 1:17 చదువుకుందాం. లూకాసు వార్త 1:17 అందరూ కలిసి చదువుకుందాం. మరియు అతడు తండ్రి హృదయములను పిల్లల తట్టును అవిధేయులకును నీతిమంతులకును జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుక్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహదానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించి, యోహాను పుట్టడం ద్వారా అనేక మంది ఏం చేశారంట? సంతోషించారంట. ఎంత గొప్ప కార్యము ఎలిజబెత్ జకరియల విషయంలో దేవుడు చేశాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని కూడా దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టాడు. దేవుడు మనెడలు కూడా అలాంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అందుని బట్టి దేవుని మనం ఆరాధించాలి. ఇప్పుడు ఇక్కడ ఎలిజబెత్ జకరియలు ఇద్దరు కూడా దేవుని ఏం చేస్తూ వచ్చారంటే ఆరాధన చేసి దేవుని స్తుతిస్తూ వచ్చారు. దేవుని మనం కూడా మన జీవితంలో దేవుడు చేసిన మేలుని బట్టి, మన జీవితంలో దేవుడు చేసినటువంటి ఉపకారాలను బట్టి మనం కూడా దేవుణ్ణి ఆరాధించాలి, మనం కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఒకవేళ నీ జీవితంలో దేవుడు ఇంకేమన్నా నీకు ఒకవేళ కొదువు ఉంచినట్లయితే దాని గురించి నువ్వు అవిశ్వాసం చెందాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను, ఏముంది బైబిల్లో? దేవుడు చెప్పిన ఏ మాట అయినను, లూకాసు వార్త 1:37 దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా సరే నిరర్ధకం కానేరదు. దేవుడు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా అలాంటి కొదువుతో దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ తగిన సమయంలో దేవుడు మన ఎడల కార్యాలు చేసేటువంటి దేవుడు, మన ప్రార్థన వింటున్నటువంటి దేవుడు. మనం కూడా ఆరాధన చేద్దాం. ప్రభా మా జీవితాల్లో కూడా ఇంతవరకు మా అవమానాన్ని తీసివేసావు, మా నిందను తీసివేస్తూ వచ్చావు, మమ్మల్ని కటాక్షిస్తూ వచ్చావు, మా ఎందుకు కనికరపడుతూ వచ్చినావు దేవా, మా ఎడల కూడా ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేసావని చెప్పి దేవుని మనము ఆరాధన చేద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. మనం లేచి నిలబడి